అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 19వ తేదీ అనగా శుక్రవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి రాబోయే సమస్యలకి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి పరిష్కారాలను తెలుసుకోవాలి, అలాగే వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, ఎటువంటి అశుభం అయితే వీరికి జరగబోతుంది, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా మనం క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే అంశం అయితే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, కొన్ని విషయాలు తెలుసుకోలేక వెనకడుగులో ఉన్నారు, ఎక్కువగా అయితే ఆలోచిస్తూ మీ మనసును పాడు చేసుకుంటూ ఉన్నారు, సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఆ విషయాలు ఏంటి, మీ మనసును మరలా తిరిగి మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనేది కూడా పూర్తిగా అయితే ఇప్పుడు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీకు జీవితంలో ఉన్నటువంటి డబ్బులు సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటారు. అయితే చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు అనేవి మీకు ఎక్కువగా ఉండడం వలన మీరు అందుకోసం ఎంతో కష్టపడుతూ కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు ఏదైనా చిన్నపాటి ఆపద వచ్చిన వస్తువు కానీ, ఇచ్చినటువంటి వస్తువు కానీ జీవితాన్ని అయితే మీరు ప్రశాంతంగా అనుభవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటువంటి సమయం కూడా మీకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పినా కూడా, మీ మనసు అనిపించినా కూడా మీ యొక్క ప్రశాంతత ఉండేటువంటి మనసులు కలిగి ఉండలేకపోతున్నారు. మీకున్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీరు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతూ ఎప్పుడూ కూడా సతమతం అవుతూ ఉంటున్నారు. అయితే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా, రియలైజ్ అవ్వకుండా ఉంటూ ఉన్నారు. కానీ కష్ట స్వభావాలు మీరైతే పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి నలుగురు కూడా మీలాగా ఉండాలని అయితే, మీలాగా చేయాలని చెప్తే ఒకే ఒక కుతూహలంతో ఉంటూ ఉంటారు. ఎందుకంటే మీరు అంత మైండ్ ఇదిగా ఉంటూ ఉంటారనమాట. అయితే ఏ పని చేసినా కూడా అంత పద్ధతిగా, నైపుణ్యంగా కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు. అలాగే ఈ విధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అనుభవాలు, కష్టాలు మిగతా ఏ రాశి వారు కూడా ఎదుర్కొని ఉండరు. దాదాపు అన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మీ యొక్క మంచితనం, మీ యొక్క నమ్మకాన్ని ఆశగా తీసుకొని వీరు చాలామంది అయితే అనవసరంగా మీ మీద నిందలు మోపుతూ, నలుగురిలో మిమ్మల్ని కొంచెం హేళన చేస్తూ, తక్కువగా మాట్లాడడం అటువంటివన్నీ చేస్తూ ఉంటారు. మీకు మంచి పొజిషన్ రావడం వల్ల ఇష్టం లేక సమాజంలో మిమ్మల్ని చాలా తక్కువ చేసి పేరు ప్రతిష్టల్లో భంగం చేయాలని చెప్పి ఎన్నో విధాలుగా మిమ్మల్ని చాలా రకాలుగా కష్టపడుతూ, ఎక్కిరిస్తూ, మిమ్మల్ని పైకి రానివ్వకుండా చూస్తూ ఉంటారు. మీ చుట్టూ అయితే మిమ్మల్ని పురుగులా చేసి తొక్కి చూడాలని చెప్పి అయితే చూస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులకు రేపటి రోజున అటువంటి తగిన వ్యక్తులకు అయితే మీరు గుణపాఠం చెప్పబోతున్నారు. మిమ్మల్ని నమ్మి ప్రాణం ఇస్తారు. ఏదైనా కానీ మీరు కీడు తడపటాలని చూసినా కూడా మిమ్మల్ని ఓర్చుకుంటూ ఉంటారు. మీ కుటుంబం జోలికి వస్తే మాత్రం అస్సలు ఊర్చుకోరు. కాబట్టి మీ కుటుంబాన్ని, అలాగే మిమ్మల్ని అనేక రకాలుగా సమస్యల గురించి అని చెప్పి చూస్తున్న వారికైతే రేపటి రోజున మీరు కొంచెం కఠినంగా అయితే వారికి బుద్ధి వచ్చే విధంగా కొంతమందితో గొడవలు పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కొంచెం ఈ విషయాలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేము ఈ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా మీరు ఎక్కడా కూడా తగ్గకుండా సరైన సమాధానం అయితే మీరు చెప్పబోతున్నారు. ఈ జీవితం మీకు కష్టాలను, నష్టాలను చూస్తున్నారు, సమస్యలను చూస్తున్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా, ఒకరి దగ్గర చేయి చాపకుండా మీ దగ్గర ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మీరు ఇప్పటివరకు ఎదుర్కొని ఉన్నారు. కానీ ప్రతిరోజు సంతోషంగా ఉన్నటువంటి రోజు, లేదంటే కష్టాల, సమస్యలు లేనటువంటి రోజు కానీ ఒక్కరోజు కూడా లేదు. భగవంతుడా, ఎందుకు మమ్మల్ని ఇంత పరీక్షిస్తున్నావు అని చెప్పి మీలో మీరే తపన పడిపోతూ ఎప్పుడూ కూడా ఎవరికి తెలియనటువంటి ఒక మీ చుట్టూ తిరుగుతున్న మీరు వేసుకున్నటువంటి ఒక అదృశ్యపు గోడలో మీరు ఒంటరిగా కూర్చుని అయితే ఎంతో బాధపడుతూ, నలిగిపోతూ ఉంటూ ఉన్నారు. మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఇక లేదని చెప్పుకోవచ్చు. దేవుని యొక్క అనుగ్రహం, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం త్వరలోనే మీకైతే కలగబోతుందని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటి తొలగిపోవటం మీరు చూస్తూ ఉంటారు. ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించవు. ఎందుకంటే మీరు కష్టపడేటువంటి ఆ కష్టాన్ని ప్రతిఫలం తప్పకుండా భగవంతుడు మీకు అందివ్వబోతున్నాడు. ఆ సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా మంచి లాభాలు అయితే కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు అయితే రేపటి రోజున ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు మరిన్నిగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేసేటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా మీకు రేపటి రోజున పొందబోతున్నారు. మీపై అధికారులు ఉండి మీకు చక్కగా మీ పని తగినటువంటి గౌరవాన్ని, మంచి పేరు ప్రతిష్టలను, నలుగురు సహోద్యోగుల మధ్య మీకు ఎంతో గౌరవాన్ని అయితే పై అధికారులు మీకు ఇవ్వబోతున్నారు. రేపటి రోజున నిజంగా ఆశ్చర్యపోబోతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీ కష్టాలను గుర్తించలేదని చెప్పి నీతి నిజాయితీగా అయితే మీరు కుమిలిపోతూ ఉన్నారు.
అయితే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. మీరు నలుగురు సహోద్యోగుల మధ్య మిమ్మల్ని చాలా గౌరవంగా పొగడం గానీ, మీతో అందరితో మీ మధ్య అందరితో కూడా మీ గురించి చెప్పడం గానీ, ఇటువంటివన్నీ మీకు మరింత ఎక్కువగా ఆనందాన్నయితే కలగజేస్తాయి. ఉద్యోగ కార్యాలయంలో మిమ్మల్ని మరింత ఎక్కువ గౌరవాన్ని ఇచ్చే విధంగా మీ యొక్క పరువు ప్రతిష్టలో భంగం కలిగించకుండా చక్కగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అయితే ప్రశంసించి తీరుతారు. కొంతమందికి బంధువర్గంతో గొడవలు పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కనుక గతంలో మీరు వారికి ఏదైనా చేసినా విభేదాలు ఉన్నటువంటి కారణంగా మరలా వారు ఎదురుపడటంతో వారు మీకు కొన్ని గొడవలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అయితే మీరు ఒకరికొకరు చక్కగా మాట్లాడుకుని ఏదో ఒక విషయం కాస్త రేపటి రోజున ఇలా అనుకోకుండా ఉంటే బాగుండని చెప్పేసి మరలా మీ యొక్క బంధాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది కూడా మంచిది కనుక మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం తక్కువగా తగ్గించుకుంటే మీ బంధాలు అయితే బలపడి తీరుతాయి. కొంచెం ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండి తీరాలి. రేపు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదంగా అయితే ఉంటుంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారిని కుంకుమార్చనతో పూజ చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున అమ్మవారి గుడిని సందర్శిస్తూ ఉండడం వల్ల మీకు ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. రేపటి రోజున ఎక్కువ మీరు విజయాలు అయితే తప్పకుండా చవిచూస్తారు. అలాగే రేపటి రోజున మీరు ఎర్రటి పూలతో అమ్మవారికి పూజ చేసుకోవడం చెప్పుకోదగిన సూచన అయితే చెప్పుకోవాలి. స్వామివారికి రేపు తప్పకుండా మీరైతే ఏదైనా తీపి నైవేద్యం అయితే సమర్పించి తీరాలి. పూజలో మాత్రం అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం పళ్ళను తీపిని నైవేద్యంగా సమర్పించాలి. రేపటి రోజున ఉన్నటువంటి మీకు ఏర్పడేటువంటి ప్రతికూలమైన సమయం అయితే మీకు కాస్త దూరంగా ఏర్పడుతుంది అని మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతికూలమైన సమయం అంటూ ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. అనుకూలమైనటువంటి సమయం, ప్రతికూలమైన సమయం ఇవి రెండు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైన సమయంలో మనం చేసేటువంటి దైవ పూజ, దైవ ప్రార్థనలు ఏవైతే ఉంటాయో అవి మనకు బాగా ఉపయోగపడి తీరుతాయి, సహకరిస్తాయి. మన మీద ఏర్పడిన చెడు అంతా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలాగే ఒక మంచి పొజిషన్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం వల్ల, ఇంట్లో దైవ పూజ చేసుకోవడం వల్ల, ఇటువంటివన్నీ చేయడం వల్ల మీపై ఏర్పడినటువంటి చెడు అంతా కూడా దూరంగా వెళ్ళిపోతుంది. అదే ధీమాతో మీరు అంత మాట తర్వాత మానసికమైనటువంటి ప్రసన్నత కూడా ఎక్కువగా మీకు చేకూరుతుంది. రేపటి రోజున ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ యొక్క రాశి వారికి అభివృద్ధి అయితే కనబడి తీరుతుంది. మంచి లాభాలు కనబడుతున్నాయి. అలాగే ధన లాభాలు అనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానపరంగా, వివాహపరంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీరు ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవడం వలన జరుగుతుంది. అలాగే రేపటి రోజున ఆహారంగా ఏదైనా ఒక మూగజీవాలకు పెట్టడానికైతే ప్రయత్నించండి. మీకు దగ్గరగా ఉన్నటువంటి గోమాతను సందర్శించి గోశాలను సందర్శించి గోమాతను శుభప్రదంగా మీరు పూజ చేసుకొని గోమాతకు కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల, అటువంటివి చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం అయితే మీకు లభించి తీరుతుంది. ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. రేపటి రోజున ఖచ్చితంగా గోశాలకు వెళ్ళి గోమాతను అయితే దర్శనం చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. గోవుకి నానబెట్టిన శనగలు కానీ, ఏవైనా ఆకుకూరలు కానీ నైవేద్యంగా అమ్మవారికి గోవుకి సమర్పించడం ద్వారా మీకు తెలిసి తెలియని పుణ్యకర్మలు ఏమన్నా ఉంటే పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే దూరం అయిపోతాయి. రేపటి రోజున ఖచ్చితంగా ఏమైనా సరే ఇలాంటివి చేయడం వల్ల మాత్రం మీకు ఉన్నటువంటి గత జన్మ పాపకర్మలు అనేవి కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే రేపటి రోజున మీరు అమ్మవారి పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి. 2 పూటలు అయితే నిత్యం దైవారాధన చేసుకోవాలి. దీపారాధన తప్పకుండా చేసుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఆ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా అయితే వీరి దినఫలాలు ఉండబోతున్నాయి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.